నమస్తే అండి. మనం చూస్తున్నది 1700 ప్లస్ కార్ పార్కింగ్ కోసం 100 ఎస్ఎఫ్టీ కలిగిన ఈస్ట్ ఫేసింగ్తో ఉన్న కొత్త ఫ్లాట్ అండి. లొకేషన్ వచ్చి చిన్న ముసిలివాడ, బిఆర్టీఎస్ రోడ్ నుంచి వెరీ నియర్ బై ఉంటుంది. అప్రాక్స్గా మనకి 1/2 కిలోమీటర్ ఉంటుందంతే. 5 ఫ్లోర్లు ఉన్నాయండి. అందులో మనకి 1వ ఫ్లోరు, 4వ ఫ్లోరు, 5వ ఫ్లోర్ మాత్రమే 3 ఫ్లాట్లు సేల్ ఉన్నాయి. ఒక ఫ్లోర్కి ఒక ఫ్లాట్ వస్తుంది. కిందంతా కార్ పార్కింగ్ కోసం సెల్లార్ విడిచిపెట్టారు. ఇది లిఫ్ట్ ఏరియా అండి. కంప్లీట్గా వర్క్ ఫినిష్ చేయడానికి 2 months ప్లస్ అయితే పట్టే అవకాశం ఉంటుందండి. ఫినిషింగ్ వర్క్లు అయితే చాలా ఉన్నాయి. ఈ సెల్లార్లో కూడా మనకి ఫ్లోరింగ్లో టైల్స్ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. 5 ఫ్లోర్లు 5 ఫ్లాట్లు అండి. అన్నీ ఈస్ట్ ఫేసింగు. బిల్డింగ్ కూడా ఈస్ట్ ఫేసింగ్ వచ్చింది. రెండు 267 గజాలు స్థలం అండి ఇది. ఒక్కొక్క ఫ్లాట్ ఓనర్కి 53.4 గజాలు స్థలం అయితే అన్డివైడెడ్ షేర్ కింద అలాట్ చేస్తున్నారండి. మనం మెట్లు ఎక్కి ఒక ఫ్లోర్ ఎలాగుందో చూద్దాం. మెట్లు ఎక్కగానే లెఫ్ట్ సైడ్ మనకి లిఫ్ట్ వస్తుంది. ఈ స్పేస్ అంతా కూడా మనకి రోడ్డు వైపు బాల్కనీ మోడల్ కారిడార్ అండి. ఎక్కువ స్పేస్ ఇచ్చారు. ఎక్కువ గాలి వెలుతురు రావడానికి అయితే అవకాశం అయితే ఇచ్చారండి. మ్యాక్సిమం కింద నుంచి కూడా మనకి గ్లాస్ ఫినిషింగ్ పెట్టుకోవడానికి అవకాశం అయితే ఇచ్చారు. మనకి ఇది మెయిన్ ఎంట్రీ. మెయిన్ ఎంట్రీ పక్కన కూడా మనకి వెంటిలేషన్ కోసం అయితే ఒక విండో ఓపెన్ చేసి ఉంచారు. అదొక మంచి విషయం అని చెప్పొచ్చు. మనం హాల్లోకి ఎంటర్ అవగానే మనకి రైట్ సైడ్ మళ్ళీ లార్జ్ స్కేల్లో వెంటిలేషన్ కనిపిస్తుందండి. ఫాల్ సీలింగ్ అయితే కంప్లీట్ చేసి కనిపిస్తుంది. కన్స్ట్రక్షన్ విషయంలోకి వస్తే ఇది మనకి స్ట్రాంగ్గా కన్స్ట్రక్షన్ కనిపిస్తుందండి. హాల్లో చివరికి వెళ్తే మనకి అప్రాక్స్గా ఒక 6 అడుగులు వెడల్పు కలిగిన వే అయితే కనిపిస్తుంది. అక్కడి నుంచి మనకి డైనింగ్కి, కిచెన్కి, బెడ్రూమ్స్కి వే కనిపిస్తుంది. కాస్త ముందుకు వెళ్ళగానే లెఫ్ట్ సైడ్ మనకి పూజా రూమ్ కనిపించిందండి. పూజా రూమ్ పక్కన అయితే ఓపెన్ కిచెన్ అయితే కనిపించింది. కిచెన్ స్పేస్ అయితే మీడియంకి ప్లస్ అని చెప్పచ్చు. కిచెన్లో కూడా ఫాల్ సీలింగ్ కనిపిస్తుంది. అదొక ప్లస్ పాయింట్ అండి. సింపుల్ డిజైన్. కిచెన్లో రైట్ సైడ్ అయితే వెంటిలేషన్ లార్జ్ స్కేల్ ఓపెన్ చేశారు. కిచెన్ అయితే ఎల్ షేప్లో వచ్చినట్టు కనిపిస్తుంది షెల్ఫ్ల మోడల్తో. కార్నర్లు అయితే సెల్ఫ్లు వచ్చాయండి. తక్కువ సెల్ఫ్లు అని చెప్పచ్చు. కిచెన్ నుంచి బయటకు వచ్చేస్తే డైనింగ్ ఏరియాకి బ్యాక్ సైడ్ అయితే యూటిలిటీ రూమ్ కింద వచ్చింది. యూటిలిటీ రూమ్ సైజ్ అయితే బాగానే ఉందండి. మీడియం సైజులో కనిపిస్తుంది. ట్యాప్స్ అయితే ప్రొవైడ్ చేశారు. వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి ఏర్పాట్లు అయితే కనిపిస్తున్నాయి. చుట్టుపక్కల ఇళ్ళన్నీ గమనిస్తే అంతా కూడా కంప్లీట్గా రెసిడెన్షియల్ ఏరియా అని చెప్పచ్చు. పెద్ద అపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఇండిపెండెంట్ హౌసెస్ కూడా చాలా వరకు కనిపిస్తున్నాయండి. మళ్ళీ మనం డైనింగ్ ఏరియా దగ్గరికి వచ్చేస్తే డైనింగ్ కోసం విడిచిపెట్టిన ఏరియా అయితే మనకి లార్జ్ స్కేల్లో కనిపిస్తుంది. పైన కూడా ఫాల్ సీలింగ్ కనిపిస్తుంది సింపుల్ డిజైన్లో. అక్కడి నుంచి అయితే మనకి 3 బెడ్రూమ్స్కి వెళ్ళడానికి అయితే దారి కనిపించిందండి. ఆ దారిలోని మనకి రైట్ సైడ్ కబోర్డ్ వర్క్ కూడా చేసి ఉంచారు. ఒక అడుగు వేయగానే రైట్ సైడ్ మనకి ఒక బెడ్రూమ్ కనిపిస్తుంది. బెడ్రూమ్లోకి ఎంటర్ అవగానే స్ట్రైట్గా వెంటిలేషన్ కనిపించిందండి. లెఫ్ట్ సైడ్ అయితే కబోర్డ్ వరకు పార్టీషన్ చేసి ఉంచారు. సెల్ఫ్లు అయ్యి కంప్లీట్ చేసి ఉంచారు. ఫాల్ సీలింగ్ అయితే డిఫరెంట్ మోడల్లోని కంప్లీట్ చేసి ఉంచారండి. కార్నర్ లైట్స్ పెట్టుకోవడానికి అయితే పాసిబిలిటీ ఏర్పాటు చేశారు.
టైల్స్ అయితే ఇంకా ఫిట్ చేయలేదండి. టైల్స్ వర్క్ అయితే పెండింగ్ ఉంది. మ్యాక్సిమం 1 వీక్లో టైల్ వర్క్ మొదలుపెట్టిన రోజు నుంచి కంప్లీట్ చేస్తారు. చివరి కార్నర్లో మనకి అటాచ్డ్ బాత్రూమ్ రావడం జరిగింది. బాత్రూంలో వెంటిలేషన్ బాగానే ఇచ్చారు. బాత్రూమ్ సైజ్ అయితే మనకి మీడియం సైజ్ అని చెప్పొచ్చు. ఆ బెడ్రూమ్ నుంచి మళ్ళీ మనం డైనింగ్ ప్లేస్కి వచ్చేస్తే సెల్ఫ్లు అయితే కనిపిస్తున్నాయి. చిన్న సైజ్ అండి, షోకేస్ మోడల్లో ఏదైనా పెట్టుకోవడానికి అంతే. 2 బెడ్రూమ్స్ కూడా సైడ్ బై సైడ్ వచ్చి రైట్ సైడ్ ఉన్న బెడ్రూమ్లోకి ఎంటర్ అయితే స్ట్రైట్గా మనకి చిన్న కబోర్డ్ వర్క్ అయితే పార్టీషన్ చేసి కనిపిస్తుంది. దాని పక్కన అయితే వెంటిలేషన్ వచ్చింది. దాని పక్కన అయితే బాల్కనీ మోడల్లో, బ్యాక్ సైడ్ బాల్కనీ మోడల్లో అయితే వే వస్తుందండి. ఫాల్ సీలింగ్ కంప్లీట్ అయిపోయింది. ఫాల్ సీలింగ్లో మనకి కార్నర్ లైట్ పెట్టుకోవడానికి అయితే పాసిబిలిటీ ఏర్పాటు చేశారు. టైల్స్ అయితే మనకి పెండింగ్ అయితే ఉందండి. ఇది బ్యాక్ సైడ్ బాల్కనీ అని చెప్పొచ్చు. ఫ్రంట్ కారిడార్తో పాటు ఈ బెడ్రూమ్కి అయితే ఒక బాల్కనీ మోడల్లో స్పేస్ అయితే బాగానే ఇచ్చారండి. చాలా పొడవుగా ఉంది. వెడల్పు ఒక 2.5 అడుగులు వెడల్పు ఉంది. చుట్టుపక్కలంతా కూడా చక్కని గ్రీనరీ అయితే కనిపిస్తుందండి. ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయి, ఓల్డ్ ఇండిపెండెంట్ హౌసెస్ అవి. ఈ బాల్కనీ నుంచి బయటకు వచ్చేస్తే కార్నర్లో మనకి అటాచ్డ్ బాత్రూమ్ అయితే రావడం జరిగింది. అటాచ్డ్ బాత్రూమ్ సైజ్ అయితే మనకి లార్జ్ స్కేల్లో కనిపిస్తుంది. బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అయితే స్ట్రాంగ్గా కనిపిస్తుంది. ఈ బెడ్రూమ్ నుంచి మనం బయటకు వచ్చేస్తే మనకి మరొక బెడ్రూమ్ కనిపిస్తుంది సేమ్ ఫేసింగ్తో. ఈ బెడ్రూమ్లోకి ఎంటర్ అవ్వగానే స్ట్రైట్గా అయితే ఒక చిన్న కిటికీ కనిపించింది. పక్కన అయితే పార్టీషన్ చేసి సెల్ఫ్లు ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ అయితే మనకి వెంటిలేషన్ ఉంది. పైన అయితే మనకి ఫాల్ సీలింగ్ చాలా చక్కని డిజైన్ అయితే చేసి ఉంచారు. కార్నర్ లైట్స్ పెట్టుకోవడానికి కూడా పాసిబిలిటీ ఏర్పాటు చేశారు. ఒక స్ట్రాంగ్ అటక అయితే సింగిల్గా కనిపిస్తుందండి పైన. అదేవిధంగా ఈ బెడ్రూమ్ కూడా అటాచ్డ్ బాత్రూమ్ రావడం జరిగింది. 3 బెడ్రూమ్స్ విత్ అటాచ్డ్ బాత్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు. ఈ బెడ్రూమ్లో ఉన్న బాత్రూమ్ సైజు కూడా మనకి లార్జ్ స్కేల్లో కనిపిస్తుందండి. వెంటిలేషన్ బాగానే ప్రొవైడ్ చేశారు. ఎస్ఎఫ్టీ ప్రైస్ మనకి 4,000 చెప్తున్నారండి. ఆల్మోస్ట్ ఫిక్స్డ్ అని చెప్పొచ్చు, ఎందుకంటే కన్స్ట్రక్షన్ చాలా బాగుంది. తగ్గితే కాస్త తగ్గచ్చు, అది మనం డైరెక్ట్గా బిల్డర్ గారితో మాట్లాడే ఏర్పాటు అయితే మేము చేస్తాము. ఈ ఫ్లాట్స్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. లైక్ బటన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. మొదటిసారిగా ఛానల్ చూస్తున్నట్లయితే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.